జనరల్ ఒక ట్యాంకర్ను ఆపించాడు. లోపలెవరో దాక్కుని మరో దేశానికి పారిపోతున్నారా అని చెక్ చేయడానికి అతడు లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఏమీ లేనట్టు కనిపించింది. కానీ డ్రైవర్ కళ్లను కిందకు దించుకుని భయంగా ఉండటం చూసి జనరల్ కు ఏదో తేడా ఉందని అనుమానం వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి లోపల కంటే బయట నుంచి చూస్తే కంటైనర్ ఇంకా పెద్దగా కనిపించింది. వెంటనే అతడు కాల్పులు జరపమని ఆదేశించాడు. గుండె చప్పుడు చేసేలా కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ కంటైనర్ మధ్య నుంచి వెళ్లి మళ్లీ బయటకు వచ్చిన వెంటనే జనరల్ మళ్లీ లోపలికి వెళ్లి గట్టిగా అన్నాడు, లోపల ఎవరు దాక్కున్నా సరే బయటకు రండి, నేను ఎవరికీ ఏమీ చేయను. కానీ లోపలున్న వాళ్లకు బాగా తెలుసు ఈ దేశ సైన్యం క్రూరత్వానికి పేరొందిందని. ఒకసారి వాళ్ల చేతుల్లో పడితే ప్రాణాలతో బయట పడలేమని. కొంతసేపు గడిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో జనరల్ వాళ్లను చంపమని ఆదేశించబోతున్న క్షణంలో ఒకసారిగా ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఆమెను చూసిన జనరల్ వెంటనే అందరికీ తుపాకులు కింద పెట్టమని చెప్పాడు. ఆ క్షణం ఆ అమ్మాయికి సహాయం దొరికిందని అనిపించింది. కానీ అదే క్షణంలో జనరల్ ఆమెను కాల్చి చంపాడు. గుండెను పిండేసేలా గుండె దడపడే శబ్దంతో బుల్లెట్ శబ్దం వినగానే కంటైనర్ లోపల భయంకరమైన కలకలం మొదలైంది. వెంటనే జనరల్ అందర్నీ చంపేయమని ఆదేశించాడు. అంధాదున కాల్పుల్లో లోపలున్న వాళ్లంతా చనిపోయారు, ఒక అమ్మాయి తప్ప. ఆమె ఒక చెక్క వెనుక దాక్కుని ప్రాణాలతో బతికింది. కాల్పులు ఆగిన తర్వాత జనరల్ లోపలికి వెళ్లి చూడగా ఒక చిన్న కుక్క బయటకు వచ్చింది. దాన్ని చూసి అతడు నవ్వాడు. అదే సమయంలో లోపల నుంచి ఒక చిన్న బిడ్డ కనిపించడంతో ఆ దుర్మార్గుడు అతడినీ వదల్లేదు. అందరి శవాలను మాయం చేయమని ఆదేశించాడు. ఆదేశం వచ్చిందంటే చాలు అతడి సైనికులు ఒక్కొక్క శవాన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ దాగున్న ఆ అమ్మాయిని మాత్రం గమనించలేకపోయారు. చివరికి కంటైనర్ ను మూసి సముద్రంలో పడేశారు. కంటైనర్ కదలడం ఆగిన తర్వాత ఆ అమ్మాయి బయట పరిస్థితి గ్రహించి సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. కానీ అదే సమయంలో మెరుపులు మెరుస్తూ భారీ శబ్దాలు రావడంతో ఆమె అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు.